एहसास दिलाती है। सोचो तुमको कौन मिला है, सोचो तुमको कौन मिला है, कौन तुम्हारा साथी है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। अनहद नाद सुनाते हो, एक किरण अनदेखी आती, एक किरण अनदेखी आती, राह दिखाकर जाती है। भरते हुए ना किसी ने देखा, झोली भर जाती है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। एक बार कहा तुम मेरे हो, 100 बार तुम्हारा प्यार मिला। एक कदम चले तेरी राहों में तो जन्म जन्म का साथ मिला। ऐसी करुणा, ऐसी ममता, ऐसी करुणा, ऐसी ममता तेरी याद दिलाती है। प्यार में प्रभु के दिल खो जाता, आँख सजल हो जाती है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। सोचो तुमको कौन मिला है, सोचो तुमको कौन मिला है, कौन तुम्हारा साथी है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। ఓం శాంతి. మురళీ డేట్ 3/9/2024. మధురమైన పిల్లలారా, మీరు పతితులైన ఏ దేహదారులపైన ప్రేమ ఉంచుకోరాదు. ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నారు. ఒక్క తండ్రినే ప్రేమించాలి. ప్రశ్న: పిల్లలు, మీరు ఏ విషయంలో విసుగు పొందరాదు. ఎందుకు? మీరు మీ పాత శరీరంతో కొద్దిగా కూడా విసుగు చెందకూడదు. ఎందుకంటే ఈ శరీరము చాలా విలువైనది. ఆత్మ శరీరంలో ఉంటూ తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీ తీసుకుంటుంది. తండ్రి స్మృతిలో ఉంటే ఖుషి
అనే మంచి ఆహారం ఔషధం లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, మీరు దూర దేశ నివాసీలు, మళ్ళీ ఆ దూర దేశానికి వెళ్ళే ప్రయాణికులు. మనం ఆత్మలము. ఇప్పుడు చాలా దూర దేశానికి వెళ్ళే పురుషార్థం చేస్తూ ఉన్నాము. ఆత్మలైన మనము దూరదేశీ నివాసీలమని, దూరదేశంలో ఉండే తండ్రిని మీరు వచ్చి మమ్మల్ని కూడా ఆ దూరదేశానికి తీసుకువెళ్ళమని పిలుస్తామని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దూరదేశంలో ఉండే తండ్రి పిల్లలైన మనల్ని అక్కడికి తీసుకువెళ్తారు. మీరు ఆత్మీక ప్రయాణికులు. ఎందుకంటే శరీరంతో పాటు ఉన్నారు కదా. ఆత్మనే ప్రయాణం చేస్తుంది, శరీరాన్ని ఇక్కడే వదిలేస్తుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తన ఆత్మీక ప్రపంచానికి వెళ్తుంది. ఇది దైహిక ప్రపంచము, అది ఆత్మీక ప్రపంచము. ఎక్కడ నుండి పాత్ర చేసేందుకు వచ్చామో ఆ ఇంటికి తిరిగి వెళ్ళాలని పిల్లలు మనకి అర్థం చేయించారు. ఇది చాలా పెద్ద వేదిక. వేదికపై పాత్ర చేసి మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. నాటకం పూర్తి అయినప్పుడు వెళ్తారు కదా. మీరిప్పుడు కూర్చొని ఉన్నారు, కానీ మీ బుద్ధి యోగం ఇంటిపై మరియు రాజధానిపై ఉంది. ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అంతుమతి సోగతి అని గాయనం ఉన్నది. మీరిప్పుడు ఇక్కడ చదువుకుంటున్నారు. భగవంతుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుడు ఈ పురుషోత్తమ సంగమయుగంలో తప్ప మరెప్పుడూ చదివించరు. మొత్తం 5000 సంవత్సరాలలో నిరాకార భగవంతుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. ఇది మీకు బాగా నిశ్చయం ఉన్నది. చదువు కూడా ఎంతో సహజమైనది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆ ఇల్లంటే మొత్తం ప్రపంచానికంతా ఎంతో ప్రేమ. ముక్తిధామానికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు, కానీ దాని అర్థం కూడా తెలుసుకోరు. ఇప్పుడు మనుషుల బుద్ధి ఎలా ఉంది, మీ బుద్ధి ఎలా ఉంది? ఎంత వ్యత్యాసం ఉన్నది? మీది నెంబర్ వారు పురుషార్థానుసారము స్వచ్ఛమైన బుద్ధిగా ఉంది. విశ్వమంతటి ఆది మధ్యాంత జ్ఞానము మీకు తెలుసు. మనం ఇప్పుడు పురుషార్థం చేసి నరుని నుండి నారాయణుడిగా తప్పకుండా అవ్వాలని మీ మనసులో ఉంది. ఇక్కడి నుండి మొదట మీ ఇంటికి వెళ్తారు కదా, కాబట్టి సంతోషంగా వెళ్ళాలి. ఎలాగైతే సత్యయుగంలో దేవతలు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారో, అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి. దీంతో విసుగు చెందరాదు. ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరము. ఈ శరీరము ద్వారానే ఆత్మకు తండ్రి ద్వారా లాటరీ లభిస్తుంది. మనము ఎంతవరకు పవిత్రంగా అవ్వమో అంతవరకు ఇంటికి వెళ్ళలేము. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే ఆ యోగబలము ద్వారా పాపభారమంతా దిగిపోతుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి. లౌకిక సంబంధంలో కూడా పిల్లలు ఏదైనా పతితమైన మురికి పని చేస్తే తండ్రి కోప్పటి కర్రతో కూడా కొడతారు కదా. ఎందుకంటే నియమ విరుద్ధంగా పతితులుగా అవుతారు. ఎవరితోనైనా నియమ విరుద్ధమైన ప్రేమ ఉంచుకుంటే అది తల్లి తండ్రికి ఇష్టం ఉండదు. అనంతమైన తండ్రి పిల్లలైన మీరిక్కడ ఉండరాదని చెప్తారు. మీరిప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. అక్కడ వికారులైన పతితులెవ్వరూ ఉండరు.
ఒక్క పతిత పావనుడైన తండ్రియే వచ్చి మిమ్మల్ని ఇంత పావనంగా చేస్తారు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నాది దివ్యమైన అలౌకిక జన్మ. నా సమానంగా మరే ఆత్మ కూడా శరీరంలో ప్రవేశించలేదు. భలే ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది. కానీ ఆ విషయం పూర్తిగా వేరు. నేనైతే అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకు వస్తాను. వారైతే తమ పాత్ర చేసేందుకు పైనుండి కిందకి దిగుతారు. బాబా అయితే అందరినీ తీసుకువెళ్తారు. కొత్త ప్రపంచానికి మొట్టమొదట మీరెలా వస్తారో తెలిపిస్తాను. కొత్త ప్రపంచమైన ఆ సత్యయుగంలో కొంగలు ఎవ్వరూ ఉండరు. తండ్రి అయితే కొంగల మధ్యలోనే వస్తారు. మళ్ళీ మనల్ని హంసలుగా చేస్తారు. మీరిప్పుడు హంసలుగా అయ్యారు. ముత్యాలనే వేరుకుంటారు. సత్యయుగంలో మీకు ఈ రత్నాలు లభించవు. మీరిక్కడ ఈ జ్ఞాన రత్నాలను ఏరుకొని హంసలుగా అవుతారు. కొంగలుగా ఉన్న మీరు హంసలుగా ఎలా అవుతారో తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మిమ్మల్ని ఇప్పుడు హంసలుగా చేస్తారు. దేవతలను హంసలని, అసురులను కొంగలని అంటారు. మీరిప్పుడు మురికిని వదిలి ముత్యాలను ఏరుకుంటున్నారు. మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలురు అని అంటారు. మీ పాదాలపై పద్మాలను ముద్రిస్తారు. శివబాబాకైతే పద్మాలు ఉండవు. పద్మాలుంచేందుకు పాదాలే లేవు. వారు మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలులుగా చేస్తారు. బాబా మనల్ని విశ్వానికి అధికారులుగా చేసేందుకు వచ్చానని తండ్రి చెప్తారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒకప్పుడు స్వర్గం ఉండేదని మనుషులు భావిస్తారు కదా. అయితే అది ఎప్పుడు ఉండేదో మళ్ళీ ఎలా వస్తుందో తెలియదు. పిల్లలు మీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. వారంతా అంధకారంలో ఉన్నారు. లక్ష్మీనారాయణలే విశ్వానికి అధికారులు. ఎప్పుడు ఎలా అయ్యారో తెలియదు. 5000 సంవత్సరాల నాటి విషయము. మీరెలా పాత్ర చేసేందుకు వస్తారో బాబా కూడా అలాగే వస్తానని అర్థం చేయిస్తారు. ఓ బాబా, పతితులైన మనల్ని తండ్రి వచ్చి పావనంగా చేయమని మీరు తండ్రిని ఆహ్వానించారు. మరెవ్వరినీ ఈ విధంగా ఎప్పుడూ పిలవరు. మీరొచ్చి అందరినీ పావనంగా తయారు చేయమని ఇతర ధర్మస్థాపకులను కూడా పిలవరు. క్రీస్తును లేక బుద్ధు అని పతిత పావన్ అని అనరు. సద్గతినిచ్చేవారు గురువులు. వారైతే వస్తారు. వారి తర్వాత అందరూ కిందకు దిగి రావాలి. ఇక్కడి నుండి వాపస్ వెళ్ళే మార్గాన్ని తెలిపేవారు, సర్వులకు సద్గతి ఇచ్చేవారు అకాలమూర్తి అయిన తండ్రి ఒక్కరే. వాస్తవానికి సద్గురు అనే పదము సరి అయినది. మీరు అందరితో చెప్పే ఈ పదమే సరైనది. సిక్కులు కూడా చాలా పెద్ద ధ్వనితో సద్గురు అకాల్ అని అంటారు. చాలా జోరుగా సద్గురు అకాలమూర్తి అని రాగంతో పాడతారు. మూర్తే లేకుంటే వారు సద్గురువుగా ఎలా అవుతారు? సద్గతిని ఎలా ఇస్తారు? సద్గురువు అయిన వారే స్వయంగా వచ్చి మన పరిచయం ఇస్తారు. నేను మీ వలె జన్మ తీసుకోను. మిగిలిన వారంతా శరీరదారులు. వారే కూర్చొని వినిపిస్తారు. మీకు అశరీరీ అయిన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రాత్రికి పగలకి తేడా అంత ఉన్నది. ఈ సమయంలో మానవులు ఏం చేసినా
అది తప్పుగానే చేస్తారు. ఎందుకంటే రావణుని మతంలో ఉన్నారు కదా. ప్రతి ఒక్కరిలో పంచవికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఈ విషయాలను వివరంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. లేకుంటే మొత్తం ప్రపంచ చక్రం గురించి ఎలా తెలుస్తుంది? ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలియాలి కదా. బాబా మీరు అర్థం చేయించండి అని కూడా మీరు అడగరు. తండ్రి వారంతకు వారే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఒక్క ప్రశ్న అడిగే పని ఉండదు. భగవంతుడు మీ తండ్రి అన్ని విషయాలు వారంతటకు వారే వినిపించడం, అన్నీ వారంతకు వారే చేయడం వారి కర్తవ్యం. పాఠశాలలో పిల్లలను తండ్రే కూర్చోబెడతారు, ఉద్యోగంలో పెడతారు. 60 సంవత్సరాల తర్వాత ఇవన్నీ వదిలి భగవంతుని గురించి భజన చేయాలి, వేదశాస్త్రాలు చదవాలి, పూజ చేయాలి అని వారికి చెప్తాడు. మీరు అర్ధకల్పం పూజారులుగా అయ్యారు, మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు. పవిత్రంగా ఎలా అవ్వాలో చాలా సహజంగా అర్థం చేయించబడుతుంది. భక్తి పూర్తిగా సమాప్తమైపోయింది. వారందరూ భక్తి చేస్తూ ఉన్నారు. మీరు జ్ఞానము తీసుకుంటున్నారు. వారు రాత్రిలో ఉన్నారు. మీరు పగల్లోకి అంటే స్వర్గంలోకి వెళ్తారు. మన్మనాభవ అని భగవద్గీతలో వ్రాయబడి ఉంది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. గీతను చదివేవారు అర్థం చేసుకోగలరు. చాలా సహజంగా వ్రాయబడింది. జీవితమంతా గీతని చదువుతూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఆ గీతా భగవంతుడే కూర్చొని నేర్పిస్తారు. కాబట్టి పఠితుల నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు భగవంతుని ద్వారా మనం గీతను వింటూ ఉన్నాము, ఇతరులకు కూడా వినిపిస్తూ ఉన్నాము, పావనంగా అవుతాము. ఇది తండ్రి మహావాక్యము. ఇది అదే సహజ రాజయోగము. మనుషులు 3 నమ్మకాలతో ఎంతగా మునిగి ఉన్నారు. మీ మాటల్ని వినరు. డ్రామా అనుసారము తమ అదృష్టం తెరుచుకున్నప్పుడు వారు కూడా మీ వద్దకు వస్తారు. మీకున్నంత అదృష్టం ఇతర ఏ ధర్మాల వారికి ఉండదు. మీ దేవీ దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇస్తుందని తండ్రి తెలిపారు. తండ్రి చెప్పే విషయం సరైనదే అని మీకు కూడా అర్థమయ్యింది. శాస్త్రాలలో అయితే అక్కడ కూడా కంసుడు, రావణుడు మొదలైన వారిని చూపించారు. అక్కడి సుఖాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. భలే దేవతల్ని పూజిస్తారు, కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఇప్పుడు తండ్రి అడుగుతూ ఉన్నారు, పిల్లలారా నన్ను స్మృతి చేస్తారా? తండ్రి ఈ విధంగా పిల్లలను స్మృతి చేయమని అడగడం ఎప్పుడైనా విన్నారా? లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేసే పురుషార్థాన్ని చేయిస్తారా? ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు విశ్వమంతటి ఆది మధ్యాంతాలను తెలుసుకొని చక్రవర్తి రాజులుగా అవుతారు. మొదట మీరు ఇంటికి వెళ్తారు, తర్వాత మళ్ళీ పాత్రధారులుగా అయి వస్తారు. ఇది కొత్త ఆత్మనా లేక పాత ఆత్మనా అది ఇప్పుడు ఎవరికీ తెలియదు. కొత్త ఆత్మ పేరు తప్పకుండా ప్రసిద్ధి అవుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు ఎంత ప్రసిద్ధిగా ఉన్నాయో చూడండి. మనుషులు చాలామంది వచ్చేస్తారు, ఉన్నట్లుండి అనాయాసంగా వచ్చేస్తారు. కాబట్టి ఆ ప్రభావం పడుతుంది. బాబా కూడా వీరిలో అనాయాసంగానే వస్తారు, అంటే అకస్మాత్తుగా వస్తారు. కాబట్టి ఆ ప్రభావం పడుతుంది. అక్కడ కూడా కొత్త ఆత్మలు వచ్చినప్పుడు పాతవారిపై వారి ప్రభావం పడుతుంది. కొమ్మలు రెమ్మలు వస్తూ ఉంటే వాటికి మహిమ ఎక్కువ ఉంటుంది. వీరి పేరు ఎందుకు ప్రసిద్ధిగాంచిందో ఎవరికీ తెలియదు. కొత్త ఆత్మ అయినందున
వారిలో ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు అసత్యమైన భగవంతులు ఎంతమంది తయారయ్యారో చూడండి. సత్యమైన నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునగదనే గాయనం ఉన్నది. తుఫాన్లు చాలా వస్తాయి, ఎందుకంటే నావికుడు భగవంతుడు ఉన్నాడు కదా. పిల్లలు కూడా కదులుతారు. నావకు చాలా తుఫాన్లు వస్తాయి. ఇతర సత్సంగాలకి చాలామంది వెళ్తారు, కానీ అక్కడ ఎప్పుడూ తుఫాన్లు మొదలైనవి రావు. ఇక్కడ అబలలపై ఎంత అత్యాచారం జరుగుతుంది, అయినా స్థాపన అయ్యే తీరాలి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఓ ఆత్మలారా, మీరు ఎంత అడవి ముళ్ళుగా అయ్యారు. ఇతరులకు ముళ్ళు గుచ్చుతూ ఉంటే మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. ప్రతి విషయానికి బదులైతే లభిస్తుంది. అక్కడ దుఃఖపూరితమైన చీచీ విషయాలేవి ఉండవు. కావున దానిని స్వర్గమని అంటారు. మనుషులు స్వర్గము నరకమని అంటారు, కానీ అర్థం తెలియదు. ఫలానా వారు స్వర్గస్థులైనారని అంటారు. వాస్తవానికి ఇలా అనడం కూడా తప్పే. నిరాకార ప్రపంచాన్ని స్వర్గమని అనరు. అది ముక్తిధామము, కానీ స్వర్గంలోకి వెళ్ళారని వారంటారు. ముక్తిధామము ఆత్మల ఇళ్ళని మీకిప్పుడు తెలుసు. ఇక్కడ ఇల్లు ఉన్న విధంగానే అది ఆత్మల ఇల్లు. భక్తి మార్గంలో చాలా ధనవంతులుగా ఉన్నవారు మందిరాలను ఎంత ఉన్నతంగా ఎత్తులో తయారు చేయిస్తారు. శివాలయాన్ని ఎలా నిర్మించారో చూడండి. సత్యనారాయణలకు మందిరాన్ని తయారు చేసినప్పుడు సత్యమైన బంగారు నగలు మొదలైనవి ఎన్ని ఉంటాయి? చాలా ధనం ఉంటుంది. ఇప్పుడైతే కల్తీగా అయిపోయాయి. ఇంతకుముందు మీరు కూడా స్వచ్ఛమైన ఆభరణాలను ధరించేవారు. ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైన వాటిల్ని దాచి నకిలీవి ధరిస్తారు. అక్కడైతే సత్యమే సత్యం ఉంటుంది, అసత్యం కొంచెం కూడా ఉండదు. ఇక్కడ సత్యమైనది ఉన్నా దాచుకుంటారు. రోజు రోజుకి బంగారు ధర పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఉండేదే స్వర్గము. మీకన్నీ కొత్తవి లభిస్తాయి. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవే. అపారమైన ధనం ఉండేది. ఇప్పుడైతే ప్రతి వస్తువు వెల ఎంత పెరిగిపోయిందో చూడండి. పిల్లలైన మీకిప్పుడు మూలవతనం మొదలు అన్ని రహస్యాలు అర్థం చేయించారు. మూలలోకంలోని రహస్యాలను తండ్రి తప్ప ఎవరు అర్థం చేయిస్తారు? మీరు కూడా టీచర్లుగా అవ్వాలి. భలే గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేస్తూ చాలా ఉన్నతమైన పదవిని పొందగలరు. ఇక్కడ ఉన్నవారి కంటే వారు ఉన్నత పదవిని పొందగలరు. నెంబరు వారుగా అయితే ఉండనే ఉన్నారు. బయట ఉన్నప్పటికీ విజయమాలలో రాగలరు. 7 రోజుల కోర్సు తీసుకొని విదేశాలకి వెళ్ళవచ్చు, లేక ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మొత్తం ప్రపంచానికంతా సందేశం తండ్రి ఇచ్చారు. కేవలం తండ్రిని ఒక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారనే సందేశం అందాలి. ఆ తండ్రే ముక్తిదాత, మార్గదర్శి. మీరు అక్కడికి వెళ్తే వార్తాపత్రికలలో కూడా చాలా పేరు వస్తుంది. ఇతరులకు కూడా ఆత్మ శరీరము 2 వేరువేరు వస్తువులనే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉంది. శరీరం అయితే జడమైనది. ఆత్మ పాత్రధారిగా అవుతుంది. మంచి ఆత్మలైతే ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి. బయటవారు స్మృతి చేస్తున్నంతగా ఇక్కడున్నవారు చెయ్యరు. తండ్రిని బాగా స్మృతి చేసేవారు, తమ సమానంగా ఇతరులను తయారు చేసేవారు, ముళ్ళని పూలగా తయారు చేసేవారు ఉన్నత పదవిని పొందుతారు.
మొదట మనం కూడా ముళ్ళుగా ఉండేవారమని మీకు తెలుసు. కామ మహాశత్రువు. దీనిపై విజయం పొందడం వల్ల మీరు జగజ్జీతులుగా అవుతారని తండ్రి ఆర్డినెన్స్ జారీ చేశారు. కానీ వ్రాయడం వల్ల ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు తండ్రి ఈ విషయాన్ని అర్థం చేయించారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. సదా జ్ఞానరత్నాలను పొందే హంసలుగా అవ్వాలి. ముత్యాలను మాత్రమే తీసుకోవాలి, మురికిని వదిలేయాలి. ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకునే పదమాపదం భాగ్యశాలులుగా అవ్వాలి. ఉన్నత పదవిని పొందేందుకు టీచర్గా అయ్యి అనేక మందికి సేవ చేయాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ ఇతరులను తమ సమానంగా చేయాలి. ముళ్ళను పువ్వులుగా చేయాలి. వరదానము. నీది నాది అనే అలజడిని సమాప్తం చేసి దయాభావనను ఇమర్జ్ చేసుకునే మెర్సిఫుల్ భవ. ప్రతి సమయము ఎంతోమంది ఆత్మలు దుఃఖము అలలోకి వస్తారు. ప్రకృతిలో కొద్దిగా అలజడి కలిగిన ఆపద వచ్చిన అనేక మంది ఆత్మలు కలవరపడతారు, విలవిలలాడతారు, దయా కరుణను వేడుకుంటారు. అటువంటి ఆత్మల ఆక్రందనలు పిలుపులు విని దయాభావనను ఇమర్జి చేసుకోండి. దయా హృదయం కల పూజ్య స్వరూపాన్ని ధారణ చేసుకోండి. స్వయాన్ని సంపన్నం చేసుకుంటే ఈ దుఃఖ ప్రపంచం సంపన్నమైపోతుంది. ఇప్పుడు పరివర్తన అవ్వాలనే శుభభావన యొక్క అలను తీవ్ర వేగంతో వ్యాపింపచేస్తే నీది నాది అనే అలజడి సమాప్తమైపోతుంది. స్లోగన్. వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్య అనే రాతిని పగలగొట్టేందుకు బదులు హైజంప్ చేసి సమస్య అనే పర్వతాన్ని దాటుకునే వారిగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.